హాయ్ ఫ్రెండ్స్, కొంచెం పాలకూర అవుతుందండి. సో ఇప్పుడు తెంపుతున్నా. పాలకూర తోటకూర రెండు ఉన్నాయి. సో ఈ రెండు తెంపుతాము. మా పాప హార్వెస్ట్ చేస్తుంది. ఇదైతే తోటకూర అండి. అంటాము మా పాప పాలకూర తోటకూర హార్వెస్ట్ చేసేలోపు నేను ఇంకా వేరే మొక్కలు చూపిస్తాను. చూసారా దానిమ్మకాయలు ఎంత చక్కగా ఉన్నాయి. చాలా పూత మీద ఉందండి. యాక్చువల్గా దానిమ్మకాయలను కూడా మనము పాలినేషన్ చేసుకోవచ్చు. వీటిల్లో కూడా మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఒకసారి నేను చూపిస్తా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. ఇదిగోండి, ఇదైతే ఇంకొక కొన్ని రోజుల్లో తెంపేసుకోవచ్చు ఈ కాయ. చూసారా చాలా ఉన్నాయి దానిమ్మకాయలు. ఈ దానిమ్మకాయ చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందండి. దీనికి ఎక్కువ కేర్ ఏమైతే అవసరం ఉండదు. చాలా మంచి మొక్క ఇది. ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన మొక్క ఇది. ఇదైతే మా సంత్రా మొక్క అండి. పిందెలు అయితే వేస్తున్నాయి. సో చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. సో చూసారు కదండి, ఇంత వచ్చింది మనకి ఇవాళ. సో ఇప్పుడు తోటకూర కూడా తెంపుదాం. ఇదండి పెరుగు తోటకూర. ఇప్పుడు ఇది కూడా హార్వెస్ట్ చేస్తుంది మా అమ్మాయి. ఇచ్చాడు పెట్టున్నాను ప్లేట్. కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. కొంచెం కరివేపాకు కూడా తీసుకెళ్దాం అన్న. ఇంట్లో కరివేపాకు లేదు. చూసారా 4 మొక్కలు ఉన్నాయి, కానీ ఎంత బలంగా దృఢంగా వచ్చాయో చూసారా. ఇప్పుడు ఈ పెద్దవి కట్ చేస్తే ఏంటంటే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి లేస్తాయి అన్నట్టు, అవి పైకి వస్తాయి. కొంచెం కరివేపాకు తీసుకుందాం అన్న. కొమ్మల తెంపు ఇది, జస్ట్ వాటి తెంపు, అది వద్దులే. ఈ చెట్టు ఇది తెంపు. మొత్తం మేమైతే 3 టబ్స్లో పెట్టేసుకున్నామండి కరివేపాకు మొక్క. సో ఇవాళ ఇది హార్వెస్ట్ కింద నుంచి తెంపేస్తాయి. కింద నుంచి కట్ చే ఆకులు. ఇంకొంచెం ఇటు సైడ్ ఫ్రెష్ ఆకులు ఉన్నాయి. ఓకే చాలు పద. ఇవాళకైతే ఇంతే అండి హార్వెస్ట్. టమాటోస్ ఉన్నాయా? ఓకే, టమాటోస్ కూడా ఉన్నాయండి. ఓకే, నేను చూడలేదు యాక్చువల్గా టమాటోస్. ఈ టమాటోస్ ఇలా పండి వచ్చినప్పుడు కొన్ని కచ్చవి కూడా తెంపుకొని పచ్చడి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. కొన్ని చిక్కుడుకాయలు కూడా వచ్చాయి యాక్చువల్గా. సో మరీ ప్రతిసారి వచ్చాయని అయితే రాలేదండి. కాస్త తగ్గింది కాపు, చలి తగ్గుతుంది కదా. సో ఇదండి ఇవాళ మా హార్వెస్ట్ అయితే.